సో యాక్చువల్ గా ఈ రోజు టాపిక్ వచ్చి డౌట్ క్లియరింగ్ సెషన్ ఆన్ చారియట్ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకే. సో చూద్దాం ఎవరైనా ఎస్ జాయిన్ అది నేను. అవుతారా అనేసి, లేదంటే నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే అండి. సో మీ దగ్గర టారో డెక్ ఉందండి? తీసుకున్నానండి. టారో డెక్ ఉంది నా దగ్గర. ఓకే, సో ఏంటండి అది? రేడర్ వైట్ టారో డెక్, ఏ టారో డెక్? అది రీడర్ అయితేనండి, అదే తీసుకున్నాను. ఓకే ఓకే, వెరీ గుడ్. సో మీరు ఎన్ని కార్డ్స్ ఉంటాయి చెక్ చేశారా? 78 కార్డ్స్, ఓకే, 22 మేజర్ ఆర్కానా అండ్ 56 మైనర్ ఆర్కానా. వెరీ గుడ్, కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇది లాంగ్ టర్మ్ కోర్స్ లో మనం స్టార్ట్ చేసింది వచ్చి మేజర్ ఆర్కానాస్ అన్నమాట. షార్ట్ టర్మ్ కోర్స్ లోని మైనర్ ఆర్కానాస్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడేమో మేజర్ ఆర్కానా అనేది నిన్న స్టార్ట్ చేశాను అనమాట. సో వాళ్ళది ఓకే. ఏంటంటే 3 months కోర్సు. ఇదేంటంటే ఒక 2 years వరకు వెళుతుంది, ఎందుకంటే మనకు అన్ని నేర్చుకొని ప్రాక్టీస్ సెషన్స్ అంతా కొంచెం స్లోగా వెళ్తుంది. ఎవ్రీ సాటర్డే ఇది ఓకే. ½ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే గనక నేను క్లారిఫై చేస్తాను. సో ఈ రోజు టాపిక్ పరంగా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి అడుగుతా అనమాట. నా స్క్రీన్ కనిపిస్తుందండి? ఇప్పుడు కనిపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఇది చారియట్ కార్డ్ అన్నమాట. సో మీరు ఏం తెలుసుకున్నారు చారియట్ కార్డ్ గురించి? చారియట్ అని ఎవరైతే మనిషి దాని మీద కూర్చొని ఉన్నాడో, హీ హాస్ కమ్ ఫ్రమ్ వినింగ్ ఆల్ ద వార్ అనేది గెలిచి ఒక పాజిటివ్ మోడ్ లోకి ఈస్ కమింగ్ బ్యాక్ అన్నమాట. హ్మ్, అండ్ ఇతని దగ్గర ఉన్న 2 అనిమల్స్ కూడా దే ఆర్ స్వింగర్స్ అని అంటారు, బట్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ హార్సెస్. హ్మ్, అండ్ దే బోత్ ఆర్ ఆఫ్ ఆపోజిట్. డిఫరెన్సెస్ చాలా ఉంటాయి, బట్ హియర్ వి కన్సిడర్ దెమ్ యాజ్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ లాగా కన్సిడర్ చేస్తాము. హ్మ్, అండ్ దిస్ పర్సన్, ఇతను ఏంటంటే ఆ రెండింటిని చాలా ఈజీగా హీస్ యాక్చువల్లీ ఏబుల్ టు కంట్రోల్. హీస్ వెరీ కామ్, హీస్ నాట్ వరీడ్ అబౌట్ ఇది ఎలాగా అనే యాంగ్జైటీ లేదు ఆ పర్సన్ కి. హ్మ్. అండ్ ఈస్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఇట్, అండ్ ఈ కెన్ కంట్రోల్ బోత్ ఆఫ్ దెమ్. యా. అండ్ ఇక్కడ మధ్యలో మనకి పైన వింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 అనిమల్స్ పైన. హ్మ్, దిట్ ఈస్ నథింగ్ బట్ కనెక్షన్ టు ఏంజల్స్, అంటే స్పిరిచువల్ గా హీస్ కనెక్టెడ్. హ్మ్, అండ్ పైన వచ్చేసి అతని దగ్గర యూ హ్యావ్ 2 క్రెసెంట్ మూన్స్ అనేవి ఉన్నాయి. హ్మ్, Those are also like, they are spiritually connected person. The crown also, everything is like spiritually connected person. హ్మ్. And వెనకాల మన బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. దీస్ రిప్రజెంట్ దట్ he has come from చాలా ఆబ్స్టికల్స్ నుంచి, వాటి నుంచి దాటుకొని he has come to this position. కరెక్ట్. సో అలాగా మనము దీన్ని కన్సిడర్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ 7 నంబర్ కేతు కి రిప్రజెంట్ చేస్తాడు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ క్యాన్సర్ జోడియాక్ సైన్ కింద ఫాలో అవుతారు. ఓకే, అండ్ సో నంబర్ 7 అంటే ఏమి ఇస్తుంది మనకి? నంబర్ 7 న్యూమరాలజీ ప్రకారము అంటే దాని నంబర్ మెయిన్ ఎసెన్స్ 7 ఏంటి? ఐ థింక్ నంబర్ 7 రిప్రజెంట్స్ టు రిలేషన్షిప్స్ కానీ మ్యారేజ్ కానీ అనుకుంటే, అస్ట్రాలజీ ప్రకారం. న్యూమరాలజీ ఐమ్ నాట్ ష్యూర్ అండి. ఓకే ఓకే, నేను ఇవన్నీ బట్ ఇది ముందుగా, ఎర్త్ అంటే మీరు ఎలిమెంట్ కి జాయిన్ కనెక్ట్ అవ్వలేదు. అయింది. యా, సో నేను ఇంతకు ముందే దీని గురించి చెప్పేశాను, మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు. కేతు ఏంటంటే ఒక, యా, గుడ్ ఈవినింగ్ శాంతి గారు. మీకు గుర్తు చేసా కానీ జాయిన్ గుడ్. అవ్వలేదు ఈ రోజు. లేదా కొంచెం లేట్ అయింది, ఇవన్నీ కార్డ్స్ సర్దుకుంటున్నాను, అందుకే నో సారీ మేడం. ప్రాబ్లం, నో ప్రాబ్లం అండి. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం క్లాసు. కేతు అనేది ఒక 7 నంబర్ అనేది కన్ఫ్యూజన్ అండ్ డౌట్స్, కన్ఫ్యూజన్ ఎస్, అండ్ డౌట్స్ కదా. వెరీ గుడ్ శాంతి ప్రియ గారు, రెడీగా ఉన్నారు. సో ఓకే, సో దాన్ని బట్టి మనము ఏం చెప్తామంటే, రెమెడీస్ గురించి వస్తే ఏం చెప్తాం శాంతి ప్రియ గారు? కేతుకి చేర్చుకోమని కదా, యా, కేతుకి యా, 7 అంటే 7 నంబర్. 7 నంబర్ కి కేతు కేతుకి గ్రహానికి సంబంధించి పూజలు చేయాలి. పూజలు చేయించుకోండి, పరిహారాలు చేయించుకోండి. ఏమైనా దానాలు అవి ఉంటే గనక మీరు పూజారిని కన్సల్ట్ చేసి మీరు ఇవ్వండి అనేసి చెప్తాం అనమాట. సో మీరు ఏమైనా యాడ్ ఓకే ఆన్ మ్యామ్. చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు సంధ్య గారు మొత్తం అన్ని బ్రహ్మాండంగా ఆమె అర్థం చేసుకున్నారు, చెప్పారనమాట. సో మీరు ఎంత వరకు మీరు చదివారు, ఏం అర్థమైందనేసి చెప్పండి. అదే డిస్క్రిప్షన్ మ్యామ్, కార్డ్ దా, ఈ కార్డ్ కార్డ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా నా స్క్రీన్ మీకు? కనిపిస్తుంది, కనిపిస్తుంది. అదే ఆ, ఇక్కడ, ఇక్కడ కూడా చూడొచ్చు కావాలండి, యా యా, కనిపిస్తుంది. మీరు ఏదైనా చూడండి. ఆ, మీకేం అదే అర్థమైంది ఆ కార్డ్ అంటే గురించి? అంటే ఈ వ్యక్తి ఏంటంటే యుద్ధాన్ని గెలిచి, యుద్ధానికి వెళ్ళి గెలిచి వెనక్కి వస్తున్న, ఆ సెలబ్రేట్ చేసుకుంటూ వెనక్కి వస్తున్న వ్యక్తి మ్యామ్.
కరెక్ట్. ఈయన చారియట్. ఈ చారియట్ మీద వస్తున్నాడు అనమాట. అయితే ఆ రథానికి రెండు రెండు జంతువులు, ఐ మీన్ రెండు మాన్స్టర్స్ లేదా క్రీచర్స్ లేదా యానిమల్స్ ఉంటాయి. స్ఫింక్సెస్ అవి అంటారు. అది ఈజిప్షియన్ యొక్క కింగ్సెస్ యా కింగ్సెస్ లేదా మనం హార్స్ అని కూడా అనొచ్చు అని అన్నారు మీరు. చాలా వాటిలో ఒక హార్సెస్ అనే ఇచ్చారు. అయితే ఒక హార్స్ ఏమో బ్లాక్ కలర్, ఒకటేమో అది ఒకటి వైట్ హార్స్, ఒకటి బ్లాక్ హార్స్. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తూ ఉంటాయి. అది అతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు మ్యామ్. ఇంకానేమో అతని క్రౌన్ ఏమో స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ని సూచిస్తుంది. డ్రెస్ మొత్తం ఒక వారియర్ డ్రెస్ లాగా, వారియర్ ఎలా అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడో అదే డ్రెస్సింగ్ అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే యుద్ధం నుంచి వస్తున్నాడు కాబట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు, అదే గెలిచి విక్టరీతో. ఇంకా ఏమో అక్కడ ఏంజల్ వింగ్స్ ఉన్నాయి కాబట్టి అతనికి ఏంజల్ గైడెన్స్ ఉంటుంది. ఎప్పుడు టైం టు టైం ఏంజల్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఆ ఏంజల్స్ యొక్క ఆ స్పిరిచువల్ ఆ గైడెన్స్ తోనే అతని విల్ పవర్ తో కూడా అన్ని కలిపి అతను ఆ విక్టరీ సాధించి వస్తున్నాడు అనమాట. ఇంకా ఇదే ఐ మీన్ కార్డు చూస్తున్నాను. ఇంకా ఏముందంటే మ్యామ్ మధ్యలో స్క్వేర్ ఉంటుంది కదా మ్యామ్, ఇక్కడ చెస్ట్ దగ్గర స్క్వేర్ ఏమో ఎర్త్ ఎలిమెంట్ ని సూచిస్తుంది అనమాట. అంటే ఈజ్ ఎ గ్రౌండెడ్ పర్సన్. ఈజ్ నాట్ అంటే ఈజ్ నాట్ ఏ ఐ మీన్ ఈజ్ ఎ మెటీరియలిస్టిక్, నాట్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్. ఇది అర్త్ సైన్ అయితే కాదు, ఇది క్యాన్సర్ అన్నమాట. సారీ మర్చిపోయాను. ఎర్త్ సైన్ కరెక్ట్. నాట్ గ్రౌండెడ్, ఇమోషనల్ పర్సన్ అని చూపిస్తుంది. అంతేనా? ఎస్, ఇమోషనల్ పర్సన్. ఎందుకంటే అర్త్ సైన్ అంటే ఇది క్యాన్సర్ సైన్ అంటే ఏంటంటే అది వాటర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ అంటే వీళ్ళలో ఇమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ దాని పరంగా కూడా వాళ్ళు ఆలోచన చేసినప్పుడు గానీ, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు గానీ, సో వాళ్ళు మైండ్ హార్ట్ రెండు యూజ్ చేస్తారు. అండ్ వెనకాతలు ఉండే బిల్డింగ్స్ అతను రిచ్ పర్సన్ అని చూపిస్తున్నాయి మ్యామ్. అతను చాలా రిచ్ పర్సన్. అతని ప్రాపర్టీస్ అవన్నీ. 1 మినిట్ అండి, వీళ్ళు మ్యూట్ చేశాను. ఇప్పుడు చెప్పండి. అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. హార్డ్ వర్క్ చేసి అవన్నీ కొనుక్కోగలిగాడు అని చూపిస్తున్నాయి. రిచ్ పర్సన్ అని చూపిస్తున్నాయి బిల్డింగ్స్. వెరీ వెరీ గుడ్. ఓకే, సో ఎప్పటికీ కూడా ఈ కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఈ రెండు హార్సెస్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నారు. సో మనం ఒక రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఒక లవ్ పరంగా చూస్తే, ఒక రిలేషన్షిప్ పరంగా చూస్తే వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ కి ఏంటంటే చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. అదేంటంటే అది కాస్ట్, కల్చర్, రిలీజియన్, లేకపోతే హైట్, కలరు, ఏదైతే కూడా వాళ్ళకి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ హీ వాంట్ టు పర్స్యూ ద కనెక్షన్. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి వాటిని యాక్సెప్ట్ చేసి ఆ కనెక్షన్ అయితే ఇది కార్డ్ అనేది అనమాట ఎస్ కార్డ్ అనమాట. చారియట్ కార్డ్ అనేది ఎస్ కార్డు, విక్టరీ కార్డు, సక్సెస్ కార్డు. సో సేమ్ థింగ్ మనకి 6 ఆఫ్ వాండ్స్ కూడా చెప్తుంది అనమాట. 6 ఆఫ్ వాండ్స్ కూడా సక్సెస్ కార్డు, విక్టరీ కార్డు. ఇది కూడా మేజర్ ఆర్కానాలో ఇది, మైనర్ ఆర్కానాలో 6 ఆఫ్ వాండ్స్. ఇవి రెండు సేమ్ ని రిజెంబుల్ చేస్తాయి. ఓకే, ఇంకా మనం కిందకు వెళ్తే గనక మీకు ఇక్కడ మొత్తం ఏదైతే నేను వీడియోలో చెప్పానో అది మొత్తం అంతా కూడా మీకేమో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూసారంటే గనక స్క్వేర్ అనేది మీరు ఇందాక కొంచెం తడబడ్డారు. అదేంటంటే బ్యాలెన్స్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ మటీరియల్. అంటే ఏంటంటే వాళ్ళకి రెండు నాలెడ్జ్లు ఉన్నాయి. వాళ్ళు ఈ భూ ప్రపంచం మీదే ఉండాలి, ప్లస్ వాళ్ళకి స్పిరిచువల్ గా కూడా వాళ్ళు ఎన్లైటన్ అవ్వారు కాబట్టి, సో ఆ రెండిటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసేదాన్ని ఈ స్క్వేర్ అనేది సూచిస్తుంది అనమాట. ఓకే, ఆ ఆర్మర్స్ లోని రకరకాలు ఉన్నాయి. దానిలోనేమో ఒక క్రిసెంట్ మూన్, స్టార్స్, స్క్వేర్, సో ఇవన్నీ ఏంటంటే అన్ని కలిపి మిక్స్డ్ గా ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటంటే వాళ్ళ ఏదైతే కంఫర్ట్ జోన్ లో ఉన్నారో దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఛాలెంజెస్ వైపుకు వెళుతున్నారు అనేసి, అంటే రీలొకేషన్ కూడా చూపిస్తుంది, ట్రావెల్ చూపిస్తుంది, వెకేషన్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రథం అనేది మూమెంట్ లో ఉంది. ఓకే, సో దాని పరంగా కూడా మనం ఆ మీనింగ్ అనేది చెప్పొచ్చు. మనకి ఏ సిచ్యువేషన్ లో వస్తే గనక దానికి సంబంధించిన మీనింగ్ అనేది మనం తీసుకోవాలి. ఒక కార్డుకి చాలా మీనింగ్స్ ఉంటాయి, కానీ మనం చేసే రీడింగ్ లో ఏది మనకి ఉపయోగమో ఆ పాయింట్స్ మాత్రం మనము తీసుకొని మన క్లయింట్ కి అనేది చెప్తాం అనమాట.
ఓకే. సో ఇక్కడ వైట్ స్పింక్సెస్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో కార్డ్ వచ్చేసేసి ఎస్ కార్డు. ఓకే. సక్సెస్ త్రూ డిటర్మినేషన్. వాళ్ళు చాలా స్ట్రాంగ్ విల్ పవర్, డిటర్మినేషన్ తో ముందుకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. యాజ్ ఎ పర్సన్ తీసుకున్నారంటే గనక ఒక అంబిషియస్ పర్సన్, సెల్ఫ్ డిసిప్లైన్డ్, డిటర్మిన్డ్ పర్సన్. ఓకే. ఆల్వేస్ వాళ్ళకేంటంటే ఎంత ఛాలెంజెస్ వస్తేను కూడా వాళ్ళని ఫేస్ చేసే అంత ధైర్యము, నాలెడ్జ్, ఆ డివైన్ పవర్ అనేది వాళ్ళకి ఉంది. సో కాంపిటీషన్ వచ్చినా సరే వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడతారనమాట. ఓకే. అలాగే హైలీ ఫోకస్డ్, గోల్ ఓరియంటెడ్. సో ఇవి ఇవన్నీ ఒక విన్నర్ తాలూకా లక్షణాలన్నీ ఈ వ్యక్తిలో ఉంటాయన్నమాట. ఓకే. సో దెన్ మన ఈ లవ్ పరంగా చూసుకుంటే గనక ఇమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునే అంత కెపాసిటీ వీళ్ళకి ఉంది అనమాట. ఈ రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళే స్టీర్ చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్లే బాధ్యత వీళ్ళపైనే ఉంటుంది. నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనూ కూడా ఈ వ్యక్తి ఆ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు ధైర్యంగా. ఓకే. సో ఈ ఈ రిలేషన్‌షిప్ కి ఎఫర్ట్స్ అనేది అవసరం. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అంత ఈజీగా, స్మూత్‌గా అయిపోయే రిలేషన్‌షిప్ అనేది కాదు. ఈ లవ్ రిలేషన్‌షిప్‌లో ఈ కార్డ్ ఉంటే. కానీ అల్టిమేట్‌లీ మీకు సక్సెస్ వస్తుంది. కాకపోతే ఏంటంటే చాలా ఛాలెంజెస్ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఇది లాంగ్ డిస్టెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ రథము, ఈ ట్రావెల్ ఇవన్నీ సూచిస్తుంది కాబట్టి ఈ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక ఫాస్ట్ మూవింగ్ అనే రిలేషన్‌షిప్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏంటంటే సపోజ్ మీరు లాస్ట్ మంతే కలిసారు ఆ వ్యక్తిని. వెంటనే మీ ఇద్దరి మధ్యన రిలేషన్‌షిప్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అయినట్టుగా కూడా మనం చెప్పొచ్చన్నమాట. ఓకే. సో ఈ లవ్ రీడింగ్స్ లో మనము ఈ కార్డ్ గనక వస్తే గనక సక్సెస్ కమ్స్ త్రూ కమ్యూనికేషన్ అండ్ ఇద్దరు కలిసి కష్టపడాలి. అప్పుడు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. అలాగే కెరీర్ పరంగా చూస్తే కూడా ప్రమోషను, లేదంటే ట్రాన్స్‌ఫరు, మూవింగ్ అహెడ్, అచీవ్‌మెంట్ ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు. ఈ కార్డ్ వస్తే మనం ఇవన్నీ కూడా చెప్పొచ్చనమాట. సో మేబీ ఒక ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళ వర్క్ ప్రకారంగా ట్రావెల్ చేయొచ్చు. ట్రాన్స్‌ఫర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనము ట్రావెల్‌గా కూడా మనం చెప్పొచ్చు. రీలొకేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది సక్సెస్‌తో కూడిన ట్రావెల్ అనొచ్చు. సక్సెస్‌తో కూడిన రీలొకేషన్ అని చెప్పొచ్చు మనము. కెరియర్ పరంగా వస్తే కూడా ఇది వెరీ, వెరీ గుడ్ కార్డ్ అన్నమాట. సో హెల్త్ పరంగా చూస్తే గనక మీకు హెల్త్ అనేది రికవరీ అవుతుంది. కాకపోతే స్ట్రాంగ్ విల్ పవర్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు నమ్మాలన్నమాట. లేదు నేను రికవర్ అవుతాను అని చెప్పేసి కొంతమందేంటంటే హెల్త్ ఇష్యూ చిన్నది రాంగానే వాళ్ళు భయపడిపోయి, అమ్మో! నాకేదో అయిపోయింది. ఇంక నేను బతకను అట్లా డీలా పడిపోతారు. అలా కాకుండా మీరు స్ట్రాంగ్ విల్ పవర్‌తో ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఈ గండం నుంచైతే బయటపడతారు అనేసి మనం చెప్పొచ్చన్నమాట. ఓకే. మోటివేషను, ఎనర్జీ ఇవన్నీ కూడా మనము ఆహ్, తెచ్చుకోవాలి. ఒక అంటే సెల్ఫ్‌గా మీకు మీరే రియలైజ్ అయ్యి మీ హెల్త్ అనేది మీరు మార్చుకోవచ్చు. అంటే మెరుగుపరుచుకోవచ్చు అనేసి చెప్పొచ్చు. గైడెన్స్‌గా చూస్తే గనక విక్టరీ కమ్స్ త్రూ ఫోకస్ అండ్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. మీరు మీకు సక్సెస్ అనేది విక్టరీ కావాలంటే గనక మీరు ఫోకస్ చేయండి. మీరు ఏ గోల్ మీద అయితే మీరు ఎయిమ్ చేయాలో దాని మీద ఫోకస్ చేయండి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఎమోషనల్లీ అండ్ మెటీరియల్లీ కూడా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి అనేసి చెప్తాము. అలాగే మీ ఎమోషన్స్ అనేవి వేరే వాళ్ళు చెప్పటం వల్ల, వేరే వాళ్ళు ఏమైనా అనటం వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వద్దండి. సో మీరు స్టే టు ద పాయింట్, ఫోకస్ ఆన్ యువర్ గోల్ అనేది అయితే మనం చెప్తామన్నమాట. సో యూ మస్ట్ కంట్రోల్ యువర్ ఇంపల్సెస్. మనం ఎందుకు ఇక్కడ ఇంపల్సెస్ అని చెప్తున్నామంటే, ఇక్కడ ఈ హార్స్ ఐ మీన్ రథం అనేది ఏంటంటే ఫాస్ట్ మూవింగ్. ఫాస్ట్ మూవింగ్ అంటే ఏంటంటే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకునే ఒక వ్యక్తి అన్నమాట. సో మనం యాస్ ఎ గైడెన్స్ ఏం చెప్తామంటే, యూ మస్ట్ కంట్రోల్ యువర్ ఇంపల్సెస్ అనేసి మనం వాళ్ళకి చెప్తామన్నమాట. సో ఓవరాల్ గా ఈ కార్డ్‌కి వచ్చిన ఒక టాగ్ లైన్ ఏంటంటే, "యూ ఆర్ ఇన్ చార్జ్, స్టీర్ యువర్ లైఫ్. డోంట్ లెట్ ఇట్ స్టీర్ యూ." అంటే ఏంటంటే, మీ లైఫ్ అనేది మీ కంట్రోల్‌లో ఉండాలి. లైఫ్ మిమ్మల్ని కంట్రోల్ చేసుకోకుండా మీరు ధైర్యంగా, స్టబర్న్‌గా ఉండండి అనేసైతే ఈ కార్డ్ మనకి చెప్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే. మేడం ఒక డౌట్ అండి. అది మనం చెప్పండి.
మనం డిస్టెన్స్ ట్రావెల్ అది చెప్తున్నాం కదా, క్యాన్ వి ఆ, టేక్ ఇట్ యాజ్ ఎమోషనల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ పర్సన్స్ అని అనుకోవచ్చా? అది లేకపోతే కూడా ఇట్స్ ఓన్లీ అనుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ 7 నంబరు కేతుగాడు అంటేనే మనకి కన్ఫ్యూజన్. సో దాని వల్ల వాళ్ళిద్దరికి ఇమోషనల్ డిస్టెన్స్ ఉంది అనేసి కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇది నాట్ లిటరల్లీ ఒక ట్రావెల్ కార్డు, బట్ ఇట్ క్యాన్ బి ఇమోషనల్ డిస్టెన్స్ ఆల్సో. ఓకే. ఓకేనా? సో నేను నెక్స్ట్ కార్డు ప్రెజెంట్ చేస్తాను. అది వచ్చి స్ట్రెంగ్త్ కార్డు. మనం ఈ 2 కార్డ్సే కదా శాంతి గారు? నేను ఇవి 2 అవును కదా మ్యామ్. పెట్టాను. అవును మ్యామ్. ఓకే, సో స్ట్రెంగ్త్ కార్డు షేర్ చేస్తాను. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి. లోడ్ అవుతుంది. లోడ్ అయింది. అయింది. థర్డ్ అయింది కదా. ఓకే, సంధ్య గారు మీరేం తెలుసుకున్నారు ఈ కార్డు గురించి? చూసారా నా వీడియో? చూసానండి. నాకు గుర్తుంది ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే ఇస్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ తను. అండ్ ఎలాంటి కేపబిలిటీస్ ఉన్నాయంటే షీ కెన్ టేమ్ లయన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆల్సో. అండ్ వీళ్ళ పైన ఇన్ఫినిటీ అన్న మార్క్ అయితే స్పిరిచువల్ కనెక్షన్ కూడా చూపిస్తుంది. అండ్ వీళ్ళ వైట్ డ్రెస్ వచ్చేసి మనకి ప్యూరిటీ అనేది కూడా ఇట్ విల్ ఇండికేట్. అండ్ రిలేషన్షిప్ లోన ఇట్ సేస్ లైక్ ఇఫ్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉంటే దే షుడ్ నాట్ డామినేట్ అదర్స్ ఆర్ నాట్ అలౌ అదర్స్ టు డామినేట్ దెమ్. అండ్ కొంచెం పేషెన్స్ గా దే హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ ప్రాపర్లీ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ షీఈస్ డూయింగ్ వెరీ సాఫ్ట్లీ అండ్ తను వెరీ కాన్ఫిడెంట్ గా ఉంది. షీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ద లయన్ అది లేదు. షీఈస్ వెరీ కామ్ అండ్ షీఈస్ థింకింగ్ దట్ షీ కెన్ కంట్రోల్ దిస్ పర్టికులర్ థింగ్ అన్న డామినేషన్ కూడా తనలో ఐ మీన్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. వెరీ కరేజియస్. అండ్ అండ్ చాలా ఆబ్స్టికల్స్ బహుశా తను చేసుకొని ఉండొచ్చు తన లైఫ్ లో. బికాస్ మౌంటైన్స్ బిహైండ్ ఆర్ వెరీ కొంచెం మౌంటైన్స్ అది కనిపిస్తుంది. ఆబ్స్టికల్స్ స్ట్రగుల్స్ అని ఫేస్ చేసి షీ హస్ కమ్ టు దిస్ పాయింట్ అనేది అనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ అదే గుర్తుంది. ఐ షుడ్ ఎస్, అంతే, మాక్సిమం మీరు చెప్పేశారు. అన్ని ఓకే, చెప్పేశారు మ్యామ్. అన్ని అన్ని చెప్పేశారు. చెప్పేశారు. సో మీకు మంచి కాంపిటీషన్ శాంతి గారు. ఎప్పుడు శాంతి గారు చెప్తారనమాట, పిన్ టు పిన్ అవన్నీ చెప్తారు మొత్తము. సో యా ఛాన్స్ మీరు తీసేసుకున్నారు. రికార్డింగ్ నేను చూసాను, చాలా ఇంప్రెస్. ఐ థాట్ ఐ షుడ్ బి లైక్ హర్ అనిపించింది సీరియస్లీ. యా యా, వెరీ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ థ్యాంక్ యూ సో రెగ్యులర్ మచ్. అండ్ వెరీ సిన్సియర్. తను అన్ని కూడా బాగా థ్యాంక్ యూ. చదువుతారు. వర్కింగ్ ఆన్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైమ్ లో కూడా షీస్ టేకింగ్ సమ్ టైమ్ ఆన్ ఇట్ అండ్ ఐ అప్రిషియేట్ దట్. ఎస్ ఎస్. సో ఇది మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అండి. యాక్చువల్ గా వెనకాతలు మనకి ఆ యెల్లో కలర్ అవన్నీ చూస్తే కూడా మొత్తం ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది కనిపిస్తా ఉంది. సో ఆమె తను ఆ సింహాన్ని టేమ్ చేసినప్పుడు కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసారంటే చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంది. సో ఆమె ఎక్కడా కూడా టెన్షన్ పడటం కానీ భయపడటం కానీ అలాంటివి ఏమీ ఆ ఫేస్ లో లేదనమాట. అంటే షీ హాజ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అన్నమాట. చాలా పేషెన్స్ ఉంది ఆమెకి. సో దానివల్ల ఎటువంటి వాళ్ళనైనా కూడా తన మంచికి చేసుకునే అంత కెపాసిటీ అనేది ఆమెకు ఉంది. సో ఇంకా చూస్తే గనక ఇక్కడ అవన్నీ సేమ్ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవంతా కూడా నేను ఇక్కడ రాసి ఇచ్చానమాట. ఆ ఇన్ఫినిటీ సింబల్ కూడా ఎటర్నల్ స్పిరిచువల్ పవర్ అనేది ఆమెకు ఉంది. ఎప్పటికప్పటికి తన ఆ గైడెన్స్ అనేది కూడా యూనివర్స్ నుంచి తీసుకునేగలిగే కెపాసిటీ ఆమెకు ఉంది. అంత నాలెడ్జ్ అదంతా ఉందన్నమాట. సో వెరీ హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఈమె ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ అంతా కూడా ఒక అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. అంత బాగా సెట్ చేసుకుంటుంది. బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రక్చర్డ్ వేలో వెళ్లే మనిషి. చాలా ధైర్యంగా నిలబడగలిగే ఒక వ్యక్తి అన్నమాట. ఎటువంటి ఛాలెంజెస్ వస్తేను కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడే ఒక మంచి ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్న మనిషి. ఓకే, సో ఈ దీనికి కీవర్డ్స్ ఏంటంటే ఇన్నర్ పవర్, కరేజ్, సెల్ఫ్ కంట్రోల్, కైండ్నెస్. సో ఇవన్నీ కూడా మనము దీనికి కీవర్డ్స్ అని చెప్పొచ్చు అనమాట. స్ట్రెంగ్త్ త్రూ పేషెన్స్, కంపాషన్ రాదర్ దాన్ డామినెన్స్. ఒకవేళ మనం గైడెన్స్ అనేది చెప్పాలంటే కనుక అమ్మ నీ స్ట్రెంగ్త్ అనేది మంచి దానిలో ఉపయోగించు, కానీ ఎవరిని కూడా డామినేట్ చేయొద్దు. అలాగే వేరే వాళ్ళు నిన్ను డామినేట్ చేస్తే కూడా నువ్వు ఒప్పుకోవద్దు అనేసి మనం చెప్తాము. ఇది మోస్ట్ ఆఫ్ ద కార్డ్స్ ఏంటంటే ఎస్ఏ, కానీ విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అన్నమాట.
మీరు ఫస్ట్ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసినాక మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఆ ఎస్ అనేది వస్తుంది. కాకపోతే ఆ ఛాలెంజెస్ అన్ని అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఇది మేబీ అని చెప్తాము. ఎందుకంటే మనం ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని మేబీ అనేసి చెప్తాం అనమాట. అలాగే 8 నంబర్ గనక మీరు తీసుకుంటే గనక అది శని అన్నమాట. దాని కారకుడు వచ్చి శని. శని అంటే ఏంటంటే సక్సెస్ వస్తుంది. కానీ ఛాలెంజెస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో మీరు శనికి మన అందరికీ తెలిసిన రెమెడీసే. ఒకవేళ వాళ్ళకి ఏమైనా పరిహారాలు చెప్పాలంటే శనికి సంబంధించిన చేసుకోండి. శనివారం నాడు తైలాభిషేకం చేసుకోండి. శని దేవాలయానికి వెళ్ళండి. సో ఇలాంటివన్నీ కూడా మనము వాళ్ళకి పరిహారాలనేది చెప్పొచ్చు క్లయింట్‌కి. ఓకే. యాస్ ఎ పర్సన్ తీసుకున్నామంటే చాలా వెరీ కామ్. సో కానీ ఇన్‌సైడ్ తనకి చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ అంతా కూడా బయటికి చూపించకుండా చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటుంది. వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. వెరీ సెల్ఫ్ కంట్రోల్ ఉండే ఒక వ్యక్తి అనేసి చెప్పొచ్చనమాట. తను పేషెన్స్, కైండ్‌నెస్ ఇవన్నీ కూడా ఆమెకి ఉండే క్వాలిటీస్. ప్లస్ ఏంటంటే ఎవరినైనా సరే తన మాటలతో గాని, తన చేతులతో గాని, తన యాక్షన్స్ తో గాని హీల్ చేసే మనిషి అన్నమాట. సో డామినేషన్ అనేది లేకుండా ఉంటే గనక వెరీ వెరీ గుడ్ గాడ్ అనేసి చెప్పొచ్చన్నమాట. లవ్‌లో చూస్తే గనక డీప్ ఎమోషనల్ కనెక్షను ప్లస్ లాయల్టీ. ఈ జోడియాక్ సైన్ చెప్పాను కదా! ఇదొచ్చి సింహ రాశి అన్నమాట. లియో. ఓకేనా? సో లాయల్టీ అండ్ పేషెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ వీళ్ళ లవ్‌లోని ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అలాంటివి ఈ కనెక్షన్ అనేది మంచి కనెక్షన్ మీ ఇద్దరిది అనేసి చెప్పొచ్చన్నమాట. కాకపోతే ఏంటంటే ఆహ్, ప్రైడ్ ఇవన్నీ రాకుండగా ఈ జెలసీ, ఫియర్ అనేదంతా కూడా ఒక మీరు లవ్‌తో దాన్ని అధిగమించగలుగుతారు అనేది చెప్పొచ్చు. ఈ స్ట్రెంత్ కార్డ్ వస్తే గనక. ఉంటాయి. వాళ్ళకి ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి మనకి పవర్ ఉంది అంటే దానికి తగ్గట్టు ప్రైడ్ కూడా వచ్చేస్తుంది. కానీ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా వాళ్ళు తగ్గించుకొని, టేమ్ చేసుకొని ఇప్పుడు సింహాన్ని టేమ్ చేయడం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళలో ఉండే ఈ నెగెటివ్ క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో, సో దానిని వాళ్ళు టేమ్ చేస్తూ ఒక మంచి బిహేవియర్‌తో, ఒక లవ్‌తో ముందుకు వెళ్తారు ఈ కనెక్షన్‌లో అనేది మనం చెప్పొచ్చనమాట. అలాగే ఎమోషనల్ హీలింగ్ అవుతుంది మీ ఇద్దరికి మధ్యలో. ఒక పార్ట్నర్స్ మధ్యలో ఒక కంపాషన్ అనేది ఉంటుంది. మంచి కనెక్షనే కాకపోతే మీకు ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇది అంత ఈజీగా మీరు ముందుకు వెళ్ళిపోయేలాగా ఉండదు. మీకు ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ సింగిల్ అయితే గనక మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు తీసుకోండి. ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది అనేసి చెప్పొచ్చనమాట. అంటే ఒకవేళ ఎవరి గురించైనా వాళ్ళు అడుగుతా ఉంటే గనక నాకు ఇలాగా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను అని గాని ఏదైనా చెప్తే, మనం ఫస్ట్ నువ్వు లవ్ చేసుకునేది నేర్చుకో. తర్వాత వేరే వాళ్ళని లవ్ చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు. కెరీర్ పరంగా చూస్తే గనక స్టడీ ప్రోగ్రెస్. ఒక్కసారిగా వాళ్ళకి ప్రోగ్రెస్ వచ్చేది. అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతారనమాట. విత్ రెసిలియన్స్ అండ్ ప్రోగ్రెస్ అండ్ రెసిలియన్స్. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి సందర్భం వచ్చినా సరే, వాళ్ళు దాన్ని అధిగమించి స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్తారనమాట. ఓకే. సో సక్సెస్ కమ్స్ నాట్ ఫ్రమ్ అగ్రెషన్ బట్ ఫ్రమ్ కామ్, పేషెన్స్, పర్సిస్టెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకేంటంటే ఈ మీరు కోపంతోనూ, అగ్రెషన్ తోనూ సక్సెస్ అనేది సాధించరు. ఒక కామ్‌గా ఉండి కాన్ఫిడెంట్ గా ఉంటే గనక మీకు సక్సెస్ వస్తుంది అనేది చెప్పొచ్చు. అలాగే లీడర్‌షిప్ రోల్స్ అయితే మీకు బాగుంటాయి. మీరు ఒకవేళ ఆల్రెడీ లీడర్‌షిప్‌లో ఉంటే గనక మీరు కొంచెం అండర్‌స్టాండింగ్ తోను, కంపాషన్ తోని ఉండాలి. మీ కింద వర్క్ చేసే సబార్డినేట్స్‌తో అనేసి మనం చెప్పొచ్చు. ఒక యూ మే నీడ్ టు షో కరేజ్ టు ఫేస్ ద ప్రొఫెషనల్ ఛాలెంజెస్ గ్రేస్‌ఫుల్లీ. సో ఒకవేళ ఏమైనా ఆఫీస్‌లో పాలిటిక్స్ అవి ఉంటే గూడా మీరు గ్రేస్‌ఫుల్లీ వాటిల్ని హ్యాండిల్ చేయాలి. నాట్ విత్ అగ్రెషన్ అన్నమాట. ఓకే. అది ఉంది మీకు ఆల్రెడీ ఆ ఇన్నర్ క్వాలిటీ అనేది మీకు ఉంది. సో హెల్త్ పరంగా కూడా చూసుకుంటే గనక హీలింగ్ త్రూ కామ్‌నెస్, బ్యాలెన్స్ అండ్ సెల్ఫ్ కేర్. మీకు హీలింగ్ అనేది ఉందండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనైతే మనం చెప్పొచ్చు. మీకు ఛాలెంజెస్ అనేవున్నాయి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు కొంచెం టైం పడుతుంది. కాకపోతే మీరు కామ్‌గా మీరు బ్యాలెన్స్‌డ్‌గా చూసుకుంటే, సెల్ఫ్ కేర్ తీసుకుంటే గనక మీరు ఖచ్చితంగా ఆ స్ట్రగుల్ నుంచైతే బయట పడిపోతారు
అనేసి మనం చెప్పొచ్చు అనమాట. రెస్ట్, పేషెన్స్, పాజిటివిటీ అనేది మీకు అవసరము. మీ హెల్త్ ఆ తర్వాత రికవరీ అవుతుంది అనేసి చెప్పొచ్చు. ఓకే. సో గైడెన్స్ గా వస్తే గనక జెంటిల్‌నెస్ అండ్ పేషెన్స్ మీకు అవసరము. అలాగే మీ కంట్రోలు, యాంగరు అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేది యాంగర్‌తోని మీరేది సాధించలేరు. మీకు జెంటిల్‌నెస్, పేషెన్స్ అనేది అవసరము అనేసి మనం చెప్తామంట. మళ్ళా ఏమో ఫియర్ ఆర్ డిఫికల్టీ విత్ ఇన్నర్ కామ్. ఓకే. సో అంటే ఏంటంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తేను కూడా మీ ఇన్నర్ కామ్‌నెస్‌తో మీరు దాన్ని ఫేస్ చేయాలి. సో దీనికొచ్చి ట్యాగ్ లైన్ ఏమంటే టేమ్ ద లైన్ వితిన్ యువర్ హార్ట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అనేసి చెప్తాం అనమాట. అంటే ఏంటంటే మీలో ఉండే ఒక గుణాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ క్వాలిటీస్ దానిని మీరు మిమ్మల్ని మీరు టేమ్ చేసుకోండి. మీలో మీకు ఆ బ్యాలెన్స్ కామ్నెస్ అనేది తెచ్చుకుంటే కనుక అదే మీకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ అనేది అయితే దీని యొక్క ట్యాగ్ లైన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనిత గారు కూడా చేరారు, అను గారు. ఎస్ మ్యామ్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే మన సంధ్య గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. తను కొత్తగా చేరారు కదా! ఆమెకి ఏమేమి చేయాలనేది చెప్పేస్తాను. మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ మ్యామ్ అవ్వలేదు. యాక్చువల్గా చెప్పండి. దీంట్లో కాదు మ్యామ్. ఉమ్, యాక్చువల్గా హై ప్రిస్టెస్ మీద ఒక డౌట్ ఉంది. అడగండి. ఈ ఆవిడ అడిగే ఇప్పుడు డౌట్ మనం ఒక అందరికీ క్వశ్చన్ సంబంధించింది. శాంతిప్రియ గారు మీరు కూడా వినండి. అయ్యో తప్పకుండా వింటున్నాను అన్ని వింటున్నాను. మ్యామ్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు రీయూనియన్ అవుతుందా లేదా అంటే అది ఆ, పాజిటివ్ క్వశ్చన్ కదా మ్యామ్. ఆ, హై ప్రిస్టెస్ వచ్చింది, ఆ. అప్పుడు ఏం చెప్పాలి మ్యామ్? ఎస్, నేను నిన్న కూడా మీరు ఇదే క్వశ్చన్ అడిగారు. నేను మీకు ఇదే ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ ఈజ్ ఎస్, బట్ ద సీక్రెట్స్ విల్ రివీల్ ఇన్ ఫ్యూచర్. అంటే మీరు వెయిట్ చేయాలి. మీకు రీయూనియన్ జరగాలంటే దానికి సంబంధించి ఎందుకు జరగట్లేదు అనే సీక్రెట్స్ అనేవి హైబ్రిస్టర్స్ అంటే ఏంటి, ఆమెలో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అనేది టైం వచ్చినప్పుడు రివీల్ అవుతాయి. అంతవరకు మీరు పేషెన్స్ గా వెయిట్ చేయాలి. రీయూనియన్ కూడా సేమ్ అవుతుంది రీయూనియన్, కానీ మీరు అనుకున్నంత తొందరగా అయితే అవ్వదు. టైం లైన్ అయితే మేము ఇవ్వలేము. ద సీక్రెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ద సీక్రెట్స్ రివీల్ అయినప్పుడు మీకు రీయూనియన్ అవుతుంది అని నిన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఓకే, అంటే ఇదే క్వశ్చన్ ఇంకొకటి ఉంది మ్యామ్. ఇప్పుడు రిలేషన్ ఎండ్ అయిపోయిందా లేదా అంటే రిలేషన్ ఇది ఎస్ కార్డ్ కదా మ్యామ్. హై ప్రిస్టెస్ అనేది ఎస్ కార్డ్ కదా. ఆ, రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందా అంటే అది హై ప్రిస్టెస్ వస్తే ఎస్ లాగా తీసుకోవాలా, నో లాగా తీసుకోవాలా మ్యామ్? మీరు అడిగిన క్వశ్చన్ బట్టి రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా, ఎస్. రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా, ఎస్. రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందా, ఎస్. మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఏ క్వశ్చన్ అయినా ఎస్తేనా మ్యామ్? ఓ ఎస్, అది అర్థమైంది మీరు అర్థమైంది. అడిగే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు మన కార్డుని అడిగే పద్ధతిలో అడిగితే కనుక మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో మీరు అడిగేవి రెండు నెగిటివ్ గా అడగచ్చు, పాజిటివ్ గా అడగచ్చు. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా, హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది, ఎస్. కానీ మీకు టైం పడుతుంది. ఆ సీక్రెట్స్ అన్ని రివీల్ అయినాక మీకు రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందా, ఎస్. ఎండ్ అయిపోయింది. మీకు తర్వాత దాని గురించి ఎందుకు ఎండ్ అయిపోయింది అనే సీక్రెట్స్ టైంలో మీకు బయటపడతాయి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, అంటే క్వశ్చన్ ని బట్టి కార్డ్ టారో ఎస్ ఆర్ రీడర్ నో పైన డిపెండ్ అవుతుంది ఆ కదా. కార్డ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా ట్రూత్ అనేది చెప్తాయి. కానీ మనము టారో రీడర్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడుగుతారు. టారో ఓకే. కార్డ్ ఇచ్చే ఆన్సర్ అయితే ఎస్, కార్డ్ ఇచ్చే ఆన్సర్ అయితే సీక్రెట్స్ విల్ బి రివీల్డ్ ఇన్ డివైన్ టైమింగ్ అనేసి వస్తుంది. సో అది దాన్ని. ఓకే, ఇదే డౌట్ ఉండే మ్యామ్. అంటే ఎండ్ అయిపోయిందా అంటే మీరు అడిగిన ప్రశ్న పాజిటివ్ ప్రకారం కార్డ్ ఎండ్ కదా అది. అయిపోయింది అంటే ఎండ్ అయిపోయింది, వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవుతుంది. మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే ఓకే, ఓకేనా? సరే, క్లియర్ ఇంకేమి మ్యామ్. డౌట్స్ లేవు అంటే గనక మనకి ఇంకా మీటింగ్ కూడా 10 minutes లో ఎండ్ అవుతుంది. శాంతిప్రియ గారు, సంధ్య గారు చెప్పండి. సంధ్య గారు. మేడం, చారియట్ లోన మనకి స్పిరిచువల్ కింద మనం తీసుకుంటాము. ఒక స్టిక్ కూడా ఉంది కదా, మన ఆ, వ్యాన్ టైప్ లో మ్యాజికల్ స్టిక్ లాగా ఉంది. అది అపార్ట్ ఫ్రమ్ అథారిటీ స్పిరిట్ సూచిస్తుంది. అథారిటీ చూపిస్తుందా? ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళి వచ్చారంటే వాళ్ళకి అథారిటీ పవర్ ఉండబట్టే కదా వెళ్ళారు. సో సో ఇప్పుడు ఇది వాళ్ళు ఒక
చెప్పండి. అంటే అథారిటీ చూపిస్తుంది, స్పిరిచువల్ గా కాదు, అథారిటీ చూపిస్తుంది. The other things అథారిటీ are authority only. అథారిటీ ఎందుకు సూచిస్తుందంటే వాళ్ళు ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, దేనికి ఒక ట్రావెల్ చేయాలన్నా వర్క్ రిలేటెడ్ గా వాళ్ళకి ఒక అథారిటీ అనేది ఉంటుంది కదా. సో ఒక రీలొకేట్ అవ్వాలంటే కూడా వాళ్ళు విత్ ప్రమోషన్ అనేది వెళ్తున్నారు. వాళ్ళకి ఒక అథారిటీ, ఒక పొజిషన్ అనేది వస్తుంది. సో వాళ్ళ చేతిలో Okay. అథారిటీ అనేది ఉంది అనేది మనకి ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఒక వారియర్. Okay. ఓకే సంధ్య గారు. సో ఇంకా నేను ఎప్పుడైనా మీకు సపరేట్ గా నోట్స్ అనేది పంపిస్తాను. యాక్చువల్ గా వీళ్ళందరూ ఆల్రెడీ నేను చెప్పినవన్నీ రాసుకున్నారు. అంటే న్యూమరాలజీ ప్రకారము ఏ నంబర్ కి ఏ గ్రహము కారకుడు అవన్నీ కూడా నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. సో అది నేను మీకు నేను ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయటం కానీ ఆ తర్వాత అందరికి అయిపోయినాక, లేదంటే మీకు సపరేట్ గా ఒక నా నోట్స్ అనేది పంపించడం కానీ చేస్తాను. ఓకేనా. సో ఎప్పటికప్పుడు మీరు నేను పంపించే వీడియోస్ అన్ని చూసుకోండి. ఈ సాటర్డే ఈ హాఫ్ అన్ అవర్ సెషన్ ఏంటంటే ఓన్లీ డౌట్ క్లియరింగ్ సెషన్ అన్నమాట. సో వీళ్ళందరూ నా షార్ట్ టర్మ్ మెంబర్స్, అను గారు, నాగలక్ష్మి గారు, రాధిక గారు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే నా షార్ట్ టర్మ్ మెంబర్స్. సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వమంటారు. మీరు కూడా జాయిన్ అవ్వండి అనేసి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో 16 మంది ఉన్నారు. 16 మందిలో 2 జాయిన్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే చాలా మంది ఇది పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కానీ షార్ట్ టర్మ్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. సో షార్ట్ టర్మ్ అంటే ఎలాంటి సెషన్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు మీరు? 2 years ఐ థింక్ చాలా లాంగ్ అనిపిస్తుంది. చాలా లాంగ్, ఎందుకంటే అంత రేట్ కి అంతే వస్తుంది కదండి. స్టడీయింగ్ కి కొంచెం డెప్త్ గా బాగుంది, కానీ 2 years లైక్ ఐ హావ్ టు వెయిట్ 2 years టు స్టార్ట్ ప్రాక్టీస్ కూడా మనకి అంత అయితే గానీ రాదు, నాకు తెలిసి రాదు. కార్డ్స్ రాదు, ఎందుకంటే మీకు సర్టిఫికేట్ రావాలి కదా. మీకు సర్టిఫికేట్ రావాలి కదా. సో అందుకని ఎలా అంటారు, ఐ మీన్ ఎలా మీరు క్లాసెస్ వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తారు షార్ట్ టర్మ్ కి? షార్ట్ టర్మ్ దానికి వీడియోస్ ఏం పోస్ట్ చేయనండి. ఎప్పుడు లైవ్ సెషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 hours వరకు మా సెషన్ అనేది వెళుతుంది. వెడ్నెస్డే అండ్ ఫ్రైడే 2 hours సెషన్ ఉంటుంది. వాళ్ళకి కూడా మీకు ఇచ్చినట్టుగానే నోట్స్ ఇస్తాను. కాకపోతే వీళ్ళు కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ దే స్టార్టెడ్ అర్నింగ్ ఆల్సో. అంటే వాళ్ళు సైడ్ గా చెప్పుకోవడం కానీ, పర్సనల్ రీడింగ్స్ అవి. కానీ నేను చెప్పాను మీకు ఎలాగా మీరు అప్లై చేసుకుంటారు సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడు మీది ఇంకా అఫీషియల్ గా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు తొందరగా కంప్లీట్ చేస్తారు కాబట్టి దే విల్ స్టార్ట్ అర్నింగ్ ఆల్సో అర్లీ. అదే డిఫరెన్స్ అన్నమాట షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. మీరు 300 పే చేస్తే వాళ్ళు 3000 పే చేస్తున్నారు పర్ మంత్. అదే డిఫరెన్స్. అంటే క్లాసెస్ మీరు అంటే వీక్లీ 2 క్లాసెస్ అన్నారు. 2 క్లాసెస్ లోపల మీరు 2 hours క్లాస్ 2 hours క్లాస్. నేను ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి మైనర్ ఆర్కానాస్ అన్ని కంప్లీట్ చేసేసాను. నిన్న మేజర్ ఆర్కానాస్ స్టార్ట్ చేశాను అనమాట. సో జస్ట్ 1 month అయింది వాళ్ళకి. October 10th స్టార్ట్ చేశాను. అవును, ఐ వాస్ ఫాలోయింగ్ దట్. సో October 10th వాళ్ళకి 1 month లో నేను ఇంత కంప్లీట్ చేశాను. సో ఆ తర్వాత లాస్ట్ 1 month ఏముంటుందంటే ఓన్లీ ప్రాక్టీస్ అనేదే ఉంటుంది వాళ్ళకి. మనము క్లయింట్స్ అడిగే క్వశ్చన్స్ కి ఎలా సమాధానం చెప్పాలి, ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి అనే దాన్ని ఎలాగ మనం కూర్చొని అడగాలి. ఇప్పుడు అను గారు అడిగినట్టుగా ఆన్సర్ అయితే ఒకటే అండి, కార్డ్ ఇచ్చే ఆన్సర్ ఒకటే. కానీ మనం ఎట్లా క్వశ్చన్ అడుగుతాము అనేది మన పైన డిపెండెంట్ అయి ఉంటుంది. అది యాజ్ ఎ టారో రీడర్ మనకు తెలియాలి ఎట్లా అని. కన్వర్ట్ అయితే ఫ్రమ్ లాంగ్ టర్మ్ టు షార్ట్ టర్మ్, ఐ థింక్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ మై ఎండ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్ కదండి. చాలా టైం పడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా టైం అంటే ఇప్పుడు మీరు ఇంకో 1 month ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఐ విల్ ఫిగర్ అవుట్. బికాస్ ఎందుకంటే 1 month ఆల్రెడీ అయిపోయింది. 1 month క్లాసెస్ అయిపోయిన వాళ్ళకి 1 month మెటీరియల్ అయిపోయింది. సో అదంతా నేను మీకు చూస్తాను. ఒకవేళ మీతో ఏమైనా సపరేట్ గా నేను చెప్పాల్సి ఉంటుందా ఏంటి అనేది మీరు డిసైడ్ అయినా చెప్పండి. వి విల్ ఫిగర్ ఇట్ అవుట్. మేబీ నాకు ఈ మంత్ అవ్వదేమో మేడం, నవంబర్ అయితే అవ్వదు. అప్పటికల్లా మీకు అలాగైతే నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసేస్తాను. అయితే మేబీ దట్ ఈస్ సంవాట్ బెటర్. ఓకే మేడం, సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు ఆ బ్యాచ్ లో మీరు జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.